మరింత సమాచారం చార్మినార్ నుంచి మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, తీరొక్క గణనాథులందరూ కూడా గంగమ్మ ఒడికి చేరుకోవడానికి శోభాయాత్ర అయితే గణనాథుల శోభాయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం చార్మినార్ దగ్గర కోలాహలం ఎలా ఉంది? మండపానికి గానం తెలియజేస్తూ వాళ్ళు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా చక్కల నృత్యాలతో డప్పు వాయిద్యాలతో ఎంతో కళాకారులు వచ్చేసి చిన్నపిల్లలు నృత్యాలతో వచ్చేసి అలంకరించుకుంటూ కూడా ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చిన చార్మినార్ యొక్క ప్రాంతాలను కూడా వచ్చి ఆకర్షిస్తున్న గణపతి యొక్క నామస్మరణను మోగించుకుంటూ యొక్క గణపతి పప్ప మోర్యాన్ని కూడా నామస్మరణ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దానితో పాటుగా వచ్చేసి అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఒకవైపు కోలాటాలు మరోవైపు డ్యాన్సులు, దానితో పాటుగా భాగ్యనగర్ ఉత్సవ కమిటీ వాళ్ళు వచ్చేసి ఉదయం నుంచి కూడా ఒకవైపు జానపద గేయాలు, దానితో పాటుగా వచ్చేసి వినాయకుడికి సంబంధించిన భక్తి పాటలతోని, దానితో పాటుగా ఏదైతే ఉత్సవ కమిటీకి బయలుదేరినటువంటి వినాయకులు ఉన్నాయో వాటికి స్వాగతం పలికిన పరిస్థితులు అనేది ఇక్కడ కనపడుతున్నాయి. దానితో పాటుగా వచ్చేసి మధ్యాహ్నం 2 గంటల తర్వాత వచ్చేసి ఇక్కడికి అంటే దాదాపు 3 గంటల ప్రాంతంలో బాలాపూర్కు సంబంధించిన వినాయకుడు వచ్చేసి ఇక్కడికి రావడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి అంటే ఒకటి తర్వాత ఒకటికి వేలాది మంది వినాయకులు వచ్చేసి నిమజ్జనానికి శోభయాత్ర పైన కనబడుతుంది. దానిని చూసుకున్నట్లయితే దాదాపు అంటే అటువైపు చంద్రాయణ గుట్ట కావచ్చు, అటువైపు వచ్చేసి చంద్రాయణ గుట్ట ప్రాంతంలో నుంచి మొత్తం ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో వాహనాలు వచ్చేసి నాన్ స్టాప్గా వస్తున్నాయి. అంటే దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే బయలుదేరిన దాంట్లో వచ్చేసి సుల్తాన్ షాహీ, హరిబౌలి, గౌలీపుర, లజిత్ బాగు, ఉప్పల్గూడ, ఫలక్నామా, శంషీరంజ్, సయ్యద్ అలీ, చతుర్జా, లాల్ దర్వాజా ఆ ఏరియాల నుంచి చంద్రాయణ గుట్ట ప్రాంతాల నుంచి వచ్చేసి భారీగా వచ్చేసి ఈ గణపతులు అనేటివి తరలి రావడం జరుగుతుంది. అంటే ఇప్పటికే వచ్చేసి బాలాపూర్ యొక్క అంటే దేశంలో ప్రఖ్యాతకరమైనటువంటి అత్యంత ప్రఖ్యాతకరమైనటువంటి ఏదైతే గణపతి ఉందో అది ఖైరతాబాద్ గణపతి. దానితో పాటుగా నవరాత్రులు 9 రాత్రులు కూడా పూజలు అందుకున్నటువంటి బాలాపూర్ యొక్క లడ్డు ప్రఖ్యాతకరమైనటువంటిది కూడా ఈసారి 35 లక్షల వేలం పాఠకులు కూడా కైవసం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. అది ఇక్కడికి ఏదైతే చార్మినార్ ప్రాంతంలోకి వచ్చిందో దానితో రావడంతో దానితో పాటుగా ఒక్కసారిగా భక్తులు కావచ్చు, యువత కూడా డ్యాన్సులు వేసుకుంటూ దానితో పాటుగా వచ్చేసి అంటే డీజే యొక్క నిషేధించడం ద్వారా వచ్చేసి సొంతంగా డప్పులతో కళాకారులు నృత్యం వేసుకుంటూ కూడా వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. ఇకపోతే దానితో పాటుగా ముఖ్యంగా గతంలో చూసుకున్నట్లయితే దేశంలో వచ్చేసి పాకిస్తాన్పై జరిగిన ఏదైతే యుద్ధం ఉందో దానిలో భాగంగానే ఆపరేషన్ సింధూర్ అనే దానిని ఎక్కువ కూడా అంటే దానిని చిత్రాలను చూపెడుతూ దాని యొక్క డెకరేషన్ ఆ స్థాయిలో చేపించుకుంటే ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన ఒక సైన్యంలాగా ఒక ఏర్పాటు చేసి ఆ నమూనా లాంటివి కూడా వెహికల్స్ పైన ఏర్పాటు చేసుకుంటా గణనాథులకు స్వాగతం పలుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక చూసుకున్నట్లయితే దాదాపు ఏదైతే 2.5 గంట నుంచి మొదలైనటువంటి గణపతి యొక్క శోభయాత్ర అయిందో దాదాపు ఇప్పటికీ కూడా దాదాపు 4 గంటలు అవుతున్నప్పటికీ కూడా శోభయాత్ర వచ్చేసి సజావుగా కొనసాగుతుంది. ఇకపోతే పోలీసు వ్యవస్థను చూసుకున్నట్లయితే దాదాపు ఈ ఏరియాలో చార్మినార్ ఏరియాలో ఎందుకంటే దాదాపు హైదరాబాద్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా పోలీసులకు ఒక ఛాలెంజ్గా ఉండేది వచ్చేసి చార్మినార్ ఏరియా. ఈ చార్మినార్ ఏరియాలో వచ్చేసి పోలీసులు మరి జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పటికి క్లీన్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేస్తూ పోలీసులు కూడా అంతా ప్రశాంతంగా ఉన్నట్లుగా కూడా కనబడుతుంది. ఇకపోతే ఇక్కడికి కూడా అంటే కొంతమంది ముఖ్య అతిథులు రావడము గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళ ద్వారా స్వాగతం పలుకుతూ కూడా గణపతులకు వచ్చేసి పువ్వులు జల్లుకుంటే స్వాగతం పలుకుతున్నారు. ఇకపోతే ఇప్పటి నుంచి కూడా దాదాపు రాత్రి 10 గంటలు 12 గంటల 10-11 గంటల వరకు కూడా ఈ యొక్క గణేష్ యొక్క నిమజ్జనాలు రావడం జరుగుతుంది. ఇప్పటికే వచ్చేసి ఈ ఏరియా నుంచి ఒక 3,500 నుంచి 4,000 విగ్రహాలు అంటే ఏదైతే చిన్న విగ్రహాలు ఉన్నాయో చిన్న విగ్రహాలు కాకుండా దాదాపు బడా గణేష్లు వచ్చేసి 3,000 నుంచి 4,000 వరకు బడా గణేష్లను కూడా స్వాగతం పరుచు శోభయాత్ర కొనసాగిస్తూ కూడా హుస్సేన్ సాగర్లో తీరంలో నిమజ్జనం చేయడానికి కూడా బయలుదేరినట్టుగా చెప్పిన పరిస్థితి కనబడుతున్నాయి. రైట్ రంజిత్, థ్యాంక్ యూ. ఇక